గడిచిన 25 సంవత్సరాల్లో పత్రిజీ గారితో ఉండి ఒక బేసిక్ కామన్ సెన్స్ అనేది నాకు అలవాటు అవ్వడం వల్ల ముందుగా క్రియేషన్కి నా నుంచి పెద్ద పెద్ద ఆన్సర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను అవేమీ మాట్లాడను. 3 స్థితులు ఉన్నాయి మనకి: సృష్టి, స్థితి, లయ. లయకారకుడు అంటే శివుడు, అంటే డిసింటిగ్రేషను, చనిపోయిన బాడీని తగలబెట్టడం అనుకోండి, పూడ్చడం అనుకోండి, జరిగిపోయిన సంఘటనని జీరో చేసుకోవడం. స్థితి అంటే వర్తమానం, అంటే విష్ణుమూర్తి, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది. సృష్టి అంటే భవిష్యత్తు, అంటే బ్రహ్మ, అంటే క్రియేట్ చేయాలి. ఇది ముందు మన గ్రౌండ్ లెవెల్లో ఉన్న బేసిక్ అండర్స్టాండింగ్. దీన్ని ఒక డాక్టర్గా నేను ఆ సృష్టి కోణంలో చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి అనారోగ్యానికి కారణం గతంలోనే ఉంటుంది, వర్తమానంలో ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. మనం మామూలుగా తెలుసుకుంది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే, అంటే గత జన్మలో చేసిన కర్మల వల్ల ఆ జబ్బుల నుంచి ఇప్పుడు వర్తమానంలో మనం ఇబ్బంది పడతామనంటే కారణాన్ని గతంలో చూస్తున్నాం. వర్తమానంలో ఏంటి? పత్రిజీ మనకు అద్భుతంగా శాకాహారాన్ని, ధ్యానాన్ని, ఆత్మశాస్త్రాన్ని చెప్పారు. ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవన్నీ బేసిక్ గ్రౌండ్ కామన్ సెన్స్. ఇది వర్తమానానికి సంబంధించింది. మరి ఇక్కడ భవిష్యత్తుకి సంబంధించింది, అంటే సృష్టి, అంటే ఏదైతే మనం భవిష్యత్తులో నిర్మించిపోతున్నామో అందులో కూడా కారణం ఉంది. అందులో కారణం ఎలా ఉంది అంటే, ఈరోజు నాకు వచ్చిన జబ్బుకి భవిష్యత్తులో కారణం ఎలా ఉంటుందంటే అసలు మన లాజిక్ అందదు మామూలుగా అయితే. కానీ నేను ఎన్నో జబ్బుల మీద పరిశోధన చేస్తూ వెళ్తున్నప్పుడు గతం అర్థమైంది. గత జన్మలు చూసుకుంటారు, ఆ కర్మకు తగ్గట్టుగా ప్రక్షాళన చేసుకుంటే జబ్బు తగ్గుతుంది. వర్తమానం అర్థమవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మాట, మన తినే తిండి మార్చుకుంటే, ధ్యానం చేస్తే జబ్బు తగ్గుతుంది. ఈ రెండు అర్థమవుతాయి. కానీ కారణం ఎప్పుడైతే భవిష్యత్తులో ఉండి వర్తమానంలో జబ్బు ఎందుకు తగ్గదో, అక్కడ అద్భుతంగా ఈ క్రియేషన్ ప్రిన్సిపల్స్ని చాలా సునాయాసంగా, సింపుల్గా అప్లై చేసాం. ఒక చర్మ వ్యాధి వచ్చింది, అన్ని ధ్యానము అన్నీ వాళ్ళు పాటిస్తారు. కానీ నిజానికి ఆ చర్మ వ్యాధి స్కిన్ అనేది ఎవ్రీ మంత్ రీప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, క్రియేట్ అవుతూ ఉంటుంది స్కిన్ ఎవ్రీ మంత్ కూడా. అలాగే ఒక జాబ్లెస్ యూత్ ఉంటాడు, ఉద్యోగం అంటే ప్రతి నెల శాలరీ కావాలి, ప్రతి నెల నీకు భవిష్యత్తులో శాలరీ కావాలి, గతంలో కాదు, వర్తమానంలో కాదు, ఎవ్రీ మంత్ నీకు శాలరీ కావాలి, ఎవ్రీ మంత్. అలాగే స్కిన్ ఎవ్రీ మంత్ జనరేట్ అవ్వాలి. ఆడవాళ్ళకి మినిస్ట్రల్ సైకిల్స్, ఆ సైకిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త గర్భాశయం మళ్ళీ నెలకి మళ్ళీ తయారవుతుంది, ఎవ్రీ మంత్ తయారవుతుంది, అక్కడ ఒక క్రియేట్ అవుతుంది గర్భాశయంలో. ఇలా నెలవారీగా ఏదైతే మీకు ఒక క్రియేట్ అవ్వాల్సింది అవ్వకపోవడం వల్ల మన ఇబ్బందులు ఉంటామో, వాళ్ళకి మంత్లీ సోల్ ప్రోగ్రామ్, అంటే ఎవ్రీ మంత్ ఆత్మపరంగా అభివృద్ధికి నువ్వేం చేయాలి అనే ఒక మంత్లీ సోల్ ప్రోగ్రామ్ రాయటం అలవాటు చేస్తాం. అలా వాళ్ళు ఒక నెలలో వాళ్ళు చేయాల్సినటువంటి ఆత్మ కార్యక్రమాలని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు ముందుగానే వాళ్ళు రాసుకొని. సేమ్ అదే ప్రిన్సిపల్ ఒక ఇయర్లీ ప్రాబ్లంకి, ఒక హౌస్ ప్రాబ్లం 25 సంవత్సరాలకి. సో అలా ఒక రోజు మొదలుకొని రోజువారీ ఆత్మ ప్రణాళిక, ఒక వారం ఆత్మ ప్రణాళిక, నెలవారీ ఆత్మ ప్రణాళిక, 5 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అన్న ఒక ఆత్మ ప్రణాళికని ముందుగానే పౌర్ణమి రోజుల్లో కానీ, ఇటువంటి గొప్ప గొప్ప ధ్యాన మహాయజ్ఞాల్లో 7 రోజులు ఉన్నప్పుడు కానీ మీరు చక్కగా వచ్చారు. 7 రోజుల పాటు ఇక్కడ ఉండి రానున్న సంవత్సరంలో నేనేం చేయబోతానో మా ఊరికి వెళ్ళి ఒక పిరమిడ్ నిర్మించడం, ఒక క్లాస్ అరేంజ్ చేయడం, ఒక పౌర్ణమి ధ్యానం కండక్ట్ చేయడం, ఒక ఆధ్యాత్మిక పుస్తకం తయారు చేయడం అని ఎప్పుడైతే ఒక భవిష్యత్ ప్రణాళిక మీరు వేసుకుంటారో అదే మీరు వెళ్ళి ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తారు. ఎప్పుడైతే ఆత్మ ప్రణాళికను మనం క్రియేట్ చేసుకొని దాంట్లో మనం ప్రయాణం చేస్తామో అవి మంచి కష్టాలు, దాని ద్వారా ఎలాంటి అనారోగ్యాలు, ఇబ్బందులు ఎటువంటివి మనం జీవితంలో లేకుండా ఒక సుగమంగా, ఆనందంగా మనం జీవితాన్ని పొందుతాం. చివరిగా మొన్న జరిగిన మెగా మెడిటేషన్ సమ్మిట్లో 2 అవర్స్ నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఒక క్రియేషన్ చేశాను. ఒక 6 నెలల నుంచి నడుగుతున్నటువంటి దానికి అక్కడ ఆ యజ్ఞంలో తెరపడింది. 100 దేశాల్లో 100 రీసెర్చ్ పేపర్స్తో, 100 భాషల్లో, 100 స్పిరిచువల్ టాబ్లెట్ బుక్స్తో, 100 పిరమిడ్స్ కడుతూ ఒక 100 crores వర్క్ చేయాలి అన్నటువంటి ఒక క్రియేషన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇలా ఇక్కడికి వచ్చిన మాస్టర్ అందరికీ ఉంటుంది. ఏదైతే ఒక తలంపు మనకి ఆలోచనగా వచ్చిందో దాన్ని ఉత్తరోత్తర మనం ఒక ప్రణాళికగా తీసుకొని వెళ్ళినప్పుడు పత్రిజీ కన్నటువంటి ఆ ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తుకి మనం సమితిగా
వర్క్ చేస్తాం. ఆ క్రియేషను ఆ థాట్తో మన ధ్యాన అనుభవంతో మొదలవుతుంది. థ్యాంక్ యూ సార్.